ఎక్స్పెక్ట్ చేయలేదు బొత్స సత్యనారాయణ గారి నుంచి. ఈ రాజకీయాలు ఎంత స్థాయికి దిగజారిపోయినాయి అంటానికి వాళ్ళ బొత్స సత్యనారాయణ గారు ఏదైతే కన్నీళ్ళు పెట్టుకునేటటువంటి సీన్ అర్థమైపోతా ఉంది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి యొక్క మరణానికి కూడా నీ బాధ్యత ఉందని ఆ రోజు ఏదైతే బొత్స గారు చెప్పారో అది కూడా ఈరోజు నాకు అనుమానం వస్తుందని చెప్పి తెలియజేస్తాను. అంటే అంత సీనియర్ లీడర్ని ఆ విధంగా కంటతడి పెట్టేటట్టుగా ఆయన బాధపడేటట్టుగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అచ్చెన్నాయుడు ఈరోజు. అంటే దిగజారిపోయారు ఇంకెంతకంటే వాళ్ళు దిగజారలే అని ప్రస్తుతారు. ఎందుకంటే రాజకీయాల్లో మాకు తిట్లో లేదంటే ఆరోపణలు మాకేం కొత్త కాదు ఎవరికైనా. కానీ అది దాటిపోయి ఒక మనిషిని ఇంకా హ్యూమిలేట్ చేస్తూ ఇంకా అతని క్యారెక్టర్ని లేదంటే ఇంకొక రకంగా దిగజారుస్తూ ఇప్పుడు ఆయన ఎంత బాధపడ ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ బాండింగ్ ఈరోజు ఆయన గుర్తు చేసుకొని బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారితో అంత బాండింగ్ ఉండేవాళ్ళు. దాన్ని ఈరోజు అచ్చెన్నాయుడు అనేటటువంటి ఒక దుర్మార్గుడు నిజంగా నోటికి ఏదొస్తే అతని దెంభాష లంభాష సంభాష మనుషుల భాష అతనికి రాదు. అంటే నేను వేరే విధంగా మాట్లాడలే, అతను తీరే అంత. సో అది ఒక అభిప్రాయం టీడీపీ పైన ఉంది కదా, పార్టీ లేదు డాష్ లేదని చెప్పేస్తారు కదా. ఇంకా అసలు దాని గురించి అసలు ఈ రోజు దిగజారిపోయి ఆ మాటలు ఇప్పుడు అసలు రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఎందుకు అసలు ఈ రోజు సందర్భం కాదు కదా. పాదయాత్ర ముగింపు జరిగిన రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి కూడా ఆల్రెడీ 2009 మావిగన్ మోడల్ నుంచి మిమ్మల్ని మళ్ళించాలి కదా సార్. ఒకళ్ళేమో మావిగన్ మోడల్ నుంచి మావిగన్ అనేటటువంటి దాన్ని జనాల్లోకి చర్చ జరగకూడదని మీ భార్యలను అంటూ నొక్కిపెట్టి చెల్లెళ్ళగా భావించి కట్టుకున్న దాన్ని ఇంకొకరికి ఇచ్చి మీరు అప్పచెబుతారని ఒకడు మాట్లాడతాడు. ఇంకొకడేమో రాజశేఖర రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడి బొత్స సత్యనారాయణ గారిని దాంట్లో లాక్కొచ్చి మాట్లాడతారు. నిజంగా ఎంత దారుణం. నిజంగా రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించిన వ్యాఖ్యానాలు నిజంగా ఆయన చేస్తుంటే అధికారంలో వీళ్ళే ఉన్నారు కదా సార్. 2014-19 ఏదో పడవచ్చుగా మరి. ఇప్పుడు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారుగా. ఆల్రెడీ సిబిఐ దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా అయిపోయింది కదా. ఇదేంటో లేదు సార్, ఇవన్నీ చర్చ జరగకూడదు. ఇప్పుడు ఎందుకు బొత్స సత్యనారాయణ గారు గట్టిగా ఫైట్ చేస్తున్నాడు శాసన మండలిలో. మొన్న ఇందాపూర్ హెరిటేజ్కి సంబంధించిన దాని మీద గట్టిగా ఫైట్ చేశాడు. బిఆర్ నాయుడు ఇష్యూని గట్టిగా రైట్ చేశారు. సో బలమైనటువంటి ఒక వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి వ్యక్తిగా అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ కొంచెం ఆయనకి ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వచ్చున్నాయి. సో ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడితే అసలు ఈ భూమి లేకుండా చేయాలని ఏమన్నా కుట్రమంటున్నారేమో. ఇట్లాంటివన్నీ చూస్తే అదే కదా మరి. ఇలాంటి వయసులో ఇప్పుడు ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అంత కన్నీళ్ళు పెట్టిస్తే ఏమవుతుంది సార్? కొంచెం హార్ట్ ఇష్యూస్ ఉన్నాయని మీరే చెప్పండి. అంటే ఏ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారో చూడండి. ఒకటి భార్యల దగ్గరికి వెళ్ళిపోయారు, ఇంకోటి డైరెక్ట్గా వ్యక్తుల్ని సజీవంగా లేకుండా అనేటటువంటి దాంట్లో మానసిక క్షోభ గురి చేసే పరిస్థితి తీసుకెళ్తా ఉన్నారు. అంటే ఎక్కడికి పోతున్నాయి రాజకీయాలు? ఎన్టీఆర్ దగ్గర సక్సెస్ అయింది కదా అదే ఫార్ములా. ఎన్టీఆర్ గారి దగ్గర హరికృష్ణ గారి దగ్గర హరికృష్ణ గారు ఎలా అంతేనా? ఆయన రోడ్డు ప్రమాదమైన ఆయన మానసిక క్షోభకు గురయ్యా కదా ఇటన్నిటికీ. సో ఇటన్నిటికీ చెప్పాలి కదా. అంటే ఎంత దారుణంగా నిజంగా సార్ ఇలాంటి రాజకీయాలను మనం భవిష్యత్తులో కూడా చూడడం. అంత దారుణమైనటువంటి స్థితికి తెలుగుదేశం పార్టీ వెళ్ళిందనే స్పష్టంగా కనపడతాం. రైట్. ఒకసారి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన